సో హలో గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నా. మన డైలీ ఛాలెంజ్లో సెకండ్ డే అయితే స్టార్ట్ అయింది. ఈరోజు అయితే మనకి రెండు గుడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అన్నమాట. ఏం లేదు, నిన్నైతే మనము మైక్రోఫోన్ అండ్ ట్రైపాడ్ అయితే ఆర్డర్ చేసినాం కదా, అది ఈరోజు అయితే వచ్చేస్తుంది. మీకు చూపిస్తా అది కూడా. అండ్ ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మా డాడీకి నిన్న నైట్ ఒక కుక్క బైట్ చేసింది అన్నమాట. అంటే మొత్తం కరవలేదు, నార్మల్గా ఇట్లా గీరుకోపోయింది. సేఫ్టీ ఎందుకన్నా మంచిదని చెప్పి ఇక్కడ ఇంజెక్షన్ ఇవ్వడానికి అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చినామన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి. మీ స్ట్రీట్స్లో ఇట్లా స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, వాటితో జాగ్రత్తగా ఉండండి. మురిగే కుక్కలు కరవవు అనేది అబద్ధం అని నాకు ఈరోజు అర్థమైంది. సో బీ కేర్ఫుల్ కుక్కలతోటి. పిల్లల్ని జాగ్రత్తగా బయట పంపకండి నైట్ పూట, ఓకేనా? అండ్ మీకు అందరికీ ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయినా, మన లోగో అండ్ యూట్యూబ్ ఛానల్ బ్యానర్ అయితే మార్చేసినాం అన్నమాట. ఏం లేదు, టీవీ రియాలిటీ స్పీక్స్ అని పెట్టిన. అంటే ఏం లేదు, తెలుగుడి వ్లాగ్స్ అన్నమాట. రియాలిటీ స్పీక్స్, మనం అన్నీ ఉన్నట్టే మాట్లాడతాం, లేనిది అస్సలు డిస్కస్ చెయ్యం. ఉన్నది ఉన్నట్టు ట్రూగా మాట్లాడతాం అన్నమాట. రియాలిటీ ఏమున్నా నిజాలు మాట్లాడతాం. సో అందుకని మన ఛానల్ పేరు అదైతే పెట్టిన. యూనిక్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి అట్లా స్ట్రైక్ అయింది, అది పెట్టేసిన. నచ్చిందా లేదా కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తే నాకు బూస్టింగ్ వస్తుంది. సో కమెంట్ చేయర్రి, జర యువకుడిని ప్రోత్సహించుర్రి, ఎంకరేజ్ చెయ్యుర్రి, లేపుర్రి, కింద పడేయకర్రి, ఓకే? ఏం స్మెల్ రా నాయన, ఈ హాస్పిటల్లో స్మెల్, బస్సుల స్మెల్, కార్ల స్మెల్ అస్సలు పడదు నాకు. మా డాడీ కూర్చుండు, ఇంజక్షన్ వేయించుకొని పోవాలి. ఇట్లా హాస్పిటల్ కానీ లేకపోతే స్టేషన్ కానీ ఎప్పుడైనా పోయినప్పుడు నాకు రెండే మాటలు గుర్తుకొస్తాయి. ఒకటేమో హాస్పిటల్ మెట్లు ఎప్పుడు ఎక్కకూడదు అంటారు కదా, ఇంకొకటి స్టేషన్ మెట్లు కూడా ఎక్కొద్దు అంటారు. సో అంతవరకు తెచ్చుకోకండి ఏ పరిస్థితిలో అయినా. సో ఫైనల్లీ డాడీకి అయితే టీటీ ఇంజెక్షన్ వేయించుకొచ్చిన అన్నమాట. సో కుక్కల కాటుకి జాగ్రత్తగా ఉన్నాను అన్నమాట. అండ్ మీకు తెలిసిందే అనుకుంటా, రీసెంట్గా ఒక ప్లేయర్ కూడా ర్యాబీస్ వచ్చి చనిపోయాడు అన్నమాట. అంటే కుక్క గర్జ వచ్చింది తనకు కూడా. సో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీకు. నేనైతే గల్లీ దగ్గరనే ఉన్న దగ్గరనే వీడియోలు తీస్తున్నా అని అనుకోగలరు మీరు. తీస్తా, బయటకు పోయి కూడా తీస్తా, ఫ్రెండ్స్ తోటి తీస్తా, అన్నీ తీస్తా, ప్రతి డిఫరెంట్ యాంగిల్ చూపిస్తా. గైస్, మన ఆర్డర్ అయితే వచ్చేసింది, ఇప్పుడు తీసుకుందాం వెళ్ళి. शिबिकारों को नहीं होता మన మినీ ట్రైపాడ్ అయితే వచ్చేసింది. ట్రైపాడ్, చిన్న ట్రైపాడ్ అండ్ మైక్. ఓపెన్ చేద్దాం. ब्लूटूथ अधिका काढ़नी है तो दिखा रही माई. చూడండి గైస్, ఇదే మన చిన్న ట్రైపాడ్ అన్నమాట. ఇదైతే తీసుకున్నాం మనం. సో ఇది మన మైక్రో చిప్, అదే మైక్ అయితే తీసుకున్నాం, వచ్చేసింది. కనబడుతుంది మీకు. గరీనా. అండ్ ఇదైతే మనం మన ఫోన్కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఇందులో అయితే మనకి ఛార్జింగ్ కేబుల్ వచ్చింది చిన్నది. ఛార్జింగ్ కేబుల్, యూజర్ మాన్యువల్, ఎలా యూజ్ చేయాలో యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు మనకి. దీన్ని స్కాన్ చేస్తే 1 year వారంటీ వస్తుందంట. తర్వాత స్కాన్ చేసి చూద్దాం. హలో, ఇప్పుడు మీకైతే నేను ఫ్యాన్ కూడా ఆన్ ఉంది, చుట్టుపక్కల కొంచెం సౌండ్ కూడా వస్తుంది. నేను నాయిస్ రిడక్షన్ లెవెల్ 3లో పెట్టిన. ఇప్పుడు మీకు క్లియర్గా వినబడుతుంది అనుకుంటా.
ఇదైతే మైక్ ఆన్ చేసుకొని లెవెల్ 3లో పెట్టుకున్నప్పుడు మనకి ఇట్లయితే వినబడుతుంది అన్నమాట. ఓకే, బాగుంది. నాలాంటి చిన్న యూట్యూబర్కి అయితే సెట్ అయిపోతుంది. స్టార్టింగ్లోనే బిగ్ బడ్జెట్తో పోకుండా ఇట్లా లో బడ్జెట్తోని వెళ్తే బెటర్ అన్నమాట. తర్వాత ఫర్దర్గా ఫ్యూచర్లో డెవలప్ అయిన తర్వాత అప్డేటెడ్ వర్షన్ మనం తీసుకోవచ్చు. సో ఊకే పట్టుకొని ఉండాలా అంటే మీరు ఇట్లా కాలర్ కూడా పెట్టుకోవచ్చు. కాలర్ పెట్టుకొని కూడా మాట్లాడవచ్చు. చేతిలో పట్టుకొని కూడా వాడచ్చు. మీకు అన్‌కంఫర్టబుల్ అనిపిస్తే షర్ట్ ఉన్నప్పుడు, టీ షర్ట్స్ ఉన్నప్పుడు ఇట్లా కాలర్ కానీ లేకపోతే ఇట్లా బటన్స్ ఉన్నప్పుడు అక్కడ పెట్టుకోవచ్చు మీకు ఇబ్బంది అనిపిస్తే. ఇప్పుడైతే మైక్ లేదు. మైక్ లేకుండా మాట్లాడితే ఇట్లా సౌండ్ వస్తుంది. చుట్టుపక్కల సౌండ్ మొత్తం వినబడుతుంది. నాయిస్ ఎక్కువ ఉంటుంది. సో మైక్ పెట్టుకుంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాక్సిమం నాయిస్ రిడక్షన్ అయిపోతుంది. బయటికి పోయినప్పుడు చాలా యూజ్ అవుతుంది అన్నమాట. దానికోసం ఈ మైక్ అన్నమాట. నేను కొన్నది కూడా దానికోసమే. నాయిస్ ఎక్కువ వచ్చి బయటకు పోయినప్పుడు సరిగా వినబడదు. సో ఆడియన్స్కి సరిగా నా ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వదని చెప్పి మైక్ తీసుకున్నాను. మీరు కూడా తీసుకోండి. లో బడ్జెట్లో అయితే బాగుంది. సో గైస్, మైక్ అండ్ ట్రైపాడ్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి నా వీడియోలన్నీ మైక్ అండ్ ట్రైపాడ్ వాడైతే అప్లోడ్ చేస్తాను అన్నమాట. మీకు క్లారిటీ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ అందుతుంది. సో నా ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.